ఈరోజైతే మన ఇంట్లో పూరీలు అనమాట. ఎందుకంటే పూరీలు ఎంత మంచిగా పొంగుతూ వస్తున్నాయి చూసారా. అలాగే అన్ని పూరీలు ఒకసారి చేసుకున్నాను. ఇంకొక 4-5 పూరీలు చేసేసుకుంటే అయిపోతుంది. ఇలా ఆయిల్ మంచిగా వేడైనప్పుడు పూరీలు వేస్తే పూరీలు మంచిగా 2 వైపులు మంచిగా కాలుతాయి. ఒక పూరికి మధ్యలో ఒక 2-3 నిమిషాలైనా గ్యాప్ ఇచ్చామనుకోండి, ఆయిల్ వేడవుతుంది. ఆ లోపల మనకి ఆ వేడైన ఆయిల్ మనం వేస్తే మంచిగా పొంగుతాయి. నూనె పక్కన పెట్టేసుకున్నాను. ఈ మిగిలినటువంటి ఆయిల్ కింద పడింది కదా, దాన్ని మనం పూరి చేసేటప్పుడు వాడుకోవచ్చు. ఇలా పైన ప్రెస్ చేస్తే పొంగిపోతుంది. ఇది ఫస్ట్ చేసినాయి కదా, కొంచెం డ్రై అయిపోయినాయి కాబట్టి వస్తలేదు. అప్పటికప్పుడు చేస్తే ఇలా మంచిగా పొంగుతాయి. ఎండ ఎట్లా మండిపోతుంది అసలు. ఇప్పుడైతే టైం 11:30 అవుతున్నట్టుంది. 8కే ఎండ అయితే సుర్రు అంటుంది. కట్టెల పొయ్యి మీద మనం వంటలు చేసుకుందామంటే ఇలానే అన్ని పూరీలు చేసేసుకుందాం.